ఈరోజు టీఆర్టీలో భాగంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 3వ చాప్టర్ నుంచి కుటుంబ జీవిత విద్య గురించి తెలుసుకుందాం. ఫ్యామిలీ లైఫ్ ఎడ్యుకేషన్. కుటుంబ జీవిత విద్య అంటే ఏంటి అంటే జీవితమునకు, కుటుంబానికి, సామాజిక సంబంధాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం, అదేవిధంగా వ్యక్తి యొక్క అతని యొక్క అభివృద్ధికి, వ్యక్తి యొక్క అభివృద్ధి ఎలా ఉంది, అతని కుటుంబం ఎలా ఉంది, సమాజంలో అతడు ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు, వీటన్నిటికీ సంబంధించినటువంటిది. వాటన్నిటిలో ఆ వ్యక్తి ఏ విధంగా నెగ్గుకొస్తున్నాడు, ఎటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నాడో, అతని అభివృద్ధి ఎంతవరకు జరిగిందో వాటి గురించి తెలిపేదే కుటుంబ జీవిత విద్య. అంటే కుటుంబ జీవిత విద్య అనగా మానవుల అభివృద్ధికి సంబంధించిన విద్య. మానవుడు ఏ విధంగా పురోగతి చెందుతున్నాడు, పురోగమిస్తున్నాడు, అభివృద్ధి ఎంతవరకు సాధించాడు అన్నదానికి సంబంధించినటువంటి విద్య ఇది. ప్రతి వ్యక్తి ఏం చేస్తాడు, నిత్య జీవితంలో తన రోజు ఏదో ఒక సమస్యని ఎదుర్కొంటూ ఉంటాడు, ఒక సవాళ్ళని ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ కుటుంబ జీవిత విద్య ద్వారా ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలని, నైపుణ్యాలని పెంపొందించగలగాలి. అంటే ప్రతి వ్యక్తి తన సమస్యని తానే పరిష్కరించుకోగలగాలి. నిత్య జీవితంలో ఏర్పడేటటువంటి సమస్యల్ని, సవాళ్ళని ప్రతి వ్యక్తి ఎదుర్కోగలగాలి. ఇది ఎదుర్కోవాలి, సమస్యల్ని పరిష్కరించాలి అనుకుంటే ఏం కావాలి, అందుకు తగినటువంటి శక్తియుక్తులు, సామర్థ్యాలు, నైపుణ్యాలు ఇవన్నీ ప్రతి వ్యక్తికి కావాలి. వాటన్నిటినీ కావాలి అంటే మనకు ఏదో ఒక దగ్గర నుంచి కొంత సపోర్ట్ రావాలి. అదే ఈ కుటుంబ విద్యలో ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుసుకుంటాం. కుటుంబ జీవిత విద్య అనేది యువతకు తమ జీవితంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, అదేవిధంగా శారీరక మార్పులేంటి, మానసికంగా ఏర్పడే మార్పులేంటి, ఉద్రేక అంటే ఇమోషనల్గా వచ్చేటటువంటి మార్పులేంటి, ఈ సమాజంలో అనుగుణంగా మనం ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలి, మనం ఏ విధంగా జీవించాలి అన్న వాటి గురించి తెలియజేసేదే ఈ కుటుంబ జీవిత విద్య. అంటే ప్రతి వ్యక్తికి ఈ శారీరక మార్పులు జరుగుతాయి. పిల్లవాడిగా ఉన్నప్పుడు, చైల్డ్హుడ్లో ఉన్నప్పుడుకి, అదేవిధంగా యువతగా మారినప్పటికీ చాలా తేడా వస్తుంది. అంటే సడన్గా హార్మోన్స్ శరీరంలో రిలీజ్ అవుతాయి. అందువల్ల శారీరకంగా ఎత్తు పెరుగుతారు. అదేవిధంగా గడ్డాలు, బాలురకైతే గడ్డాలు, మీసాలు ఇవన్నీ వస్తాయి. అంటే వాళ్ళు శారీరకంగా బాయ్ అనేటువంటి బాలుడు ఏమవుతాడు, మనిషి అంటే పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటాడు, శారీరకంగా పెరుగుతాడు, మానసికంగా పెరుగుతాడు. అదేవిధంగా ఉద్రేకాల్ని నియంత్రించుకోగలగాలి. సమాజంలో వచ్చే మార్పులకు తన జీవితాన్ని సమాజంలో అనుగుణంగా గడపడానికి సర్దుబాటు చేసుకోవాలి. వీటన్నిటిని చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని అందించే విధంగా ఈ కుటుంబ జీవిత విద్య ఉండాలి అని చెప్తోంది. ఈ విధానం ఎలా ఉండాలంటే సమాజానికి గౌరవమైనదిగా ఉండాలి. శారీరక సర్దుబాట్లు, మానసిక సర్దుబాట్లు ప్రతి యువత చేసుకోవాలి. అడోలసెన్స్ స్టేజ్లో శరీరంలోనికి అనేక రకాలైనటువంటి హార్మోన్లు రిలీజ్ అవ్వడం వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది పనిచేయడం ప్రారంభిస్తుంది. బాలుడు చిన్నపిల్లవాడిగా ఉన్నటువంటి వాడు యువకుడిగా తయారవుతారు. అప్పుడు అతని యొక్క అనేక రకాలైనటువంటి వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో చేంజెస్ వస్తాయి. అంటే శారీరకంగా మార్పులు జరుగుతాయి, మానసికంగా మార్పులు జరుగుతాయి, ఉద్రేకంగా మార్పులు జరుగుతాయి. అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్, సమాజంలో ఏ విధంగా జీవించాలో అనేటటువంటి అన్ని విషయాల గురించి యువకుడు సర్దుబాటు చేసుకొని జీవించగలగాలి. ఈ కుటుంబ జీవిత విద్యా లక్ష్యాలు ఏమంటే వివాహ సంబంధాలు మాత్రమే కలిగి ఉండాలి. వివాహం అయిన తర్వాత ఒక కుటుంబం అన్నది ఏర్పడుతుంది. కుటుంబం ఏర్పడిన తర్వాత ఆ కుటుంబానికి తగ్గట్టు వ్యవహరించగలగాలి. ఇతరులతో సంబంధాలు కలిగి ఉండరాదు.
వివాహ సంబంధాలు మాత్రమే కలిగి ఉండాలి. అదేవిధంగా లైంగిక విద్య పట్ల అవగాహన ఉండాలి. ఆ అవగాహన దృక్పథాన్ని పెంచగలగాలి. ఈ కుటుంబ జీవిత విద్యా లక్ష్యాలలో లైంగిక విద్య గురించి ప్రతి వ్యక్తికి సరి అయిన అవగాహన కలిగి ఉండాలి. తర్వాత ఈ లైంగికంగా సంక్రమించేటటువంటి అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాలి, అవగాహన కలిగి ఉండాలి. వాటిని ఏ విధంగా నివారించవచ్చు, ఎయిడ్స్, గనేరియా, సిఫిలిస్ ఇలాంటి జబ్బులు, అంటువ్యాధులు ఇవి లైంగికంగా వచ్చేటటువంటి ఈ అంటువ్యాధులకి చికిత్స ఏముంది, ఈ విషయాల గురించి అవగాహన కలిగి ఉండాలి. అంటే వివాహ సంబంధాలు మాత్రమే కలిగి ఉంటే ఇటువంటి అంటురోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఈ లైంగిక విద్య, కుటుంబ జీవిత విద్య వీటి ద్వారా మానవుల్లో అవగాహన కల్పించాలి. ఈ వ్యాధులు వస్తే ఏం చేయాలి, వాటికి నివారణ ఏంటి, దానికి తగ్గన మందులేంటి, చికిత్స ఏంటి, ఈ విషయాలన్నిటినీ, వీటికి సంబంధించిన విషయాలన్నిటి గురించి అవగాహన కల్పించడమే కుటుంబ జీవిత విద్య లక్ష్యం. అదేవిధంగా కౌమార దశలో వచ్చే పలు మార్పుల గురించి యువకులకు తెలియజేయాలి. ఇంతకుముందే చెప్పినట్లు కౌమార దశలో ప్రతి వ్యక్తిలో, బాలికలలో, బాలురల్లో అనేక రకమైనటువంటి మార్పులు శారీరకంగా చోటు చేసుకుంటాయి, మానసికంగా చోటు చేసుకుంటాయి. అదేవిధంగా ఉద్వేగ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా చాలా రకాలైనటువంటి మార్పులు వస్తాయి. ఈ దశలో ఉన్నటువంటి విద్యార్థులకు లేదా యువకులకు కాగ్నిటివ్ డెవలప్మెంట్, జ్ఞానం చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే రీజనింగ్, లాజిక్, చింతన, థింకింగ్, ఆలోచన, వివిధ విషయాల పట్ల అవగాహన, ఇవన్నీ కూడా కాగ్నిటివ్ డెవలప్మెంట్లో జరుగుతాయి. అంటే మానసిక డెవలప్మెంట్ అభివృద్ధిలో ఉంటాయి. అన్ని వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నది ఈ కౌమార దశలో జరుగుతుంది. ఈ మార్పులన్నిటి గురించి ప్రతి యువకుడు తెలుసుకోగలగాలి. శారీరకంగా వచ్చే మార్పులేంటి, మానసికంగా వచ్చే మార్పులేంటి, ఉద్వేగానికి సంబంధించిన మార్పులేంటి, సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా నేను ఎలా జీవించాలి అన్నటువంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా కుటుంబంపై అవగాహన ఉండాలి. కుటుంబంలో తాను చేయాల్సిన విధులపైన కూడా అవగాహన కలిగి ఉండాలి. అంటే కుటుంబంలో తల్లి, తండ్రి, అక్క, అన్న, చెల్లి ఇటువంటి అందరం కలిసి ఉన్నదే కుటుంబం. తను చేయవలసిన పని ఏంటి, ఆ కుటుంబంలో తీసుకోవాల్సిన బాధ్యత ఏంటి, ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా మాట్లాడాలి, తల్లిదండ్రుల విషయాలలో ఎటువంటి విలువలు పాటించాలి, అదేవిధంగా ఒకరి మధ్య ఒకరికి గల సంబంధాల్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య మంచి సద్భావన ఉండాలి, మంచి సంబంధాలని కలిగి ఉండాలి. ఈ సంబంధాలన్నిటినీ అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అవన్నీ ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి విధులు. కుటుంబంలో ఉన్నప్పుడు మనం తల్లిదండ్రుల విషయంలో ఎటువంటి విషయాలలో తలదూర్చాలి, ఎటువంటి విషయాలలో తలదూర్చకూడదు, ఏం పాటించాలి, మనం పెద్దలకు గౌరవం ఇవ్వడం, ఇటువంటివన్నిటి గురించి, విలువల గురించి అవగాహన ఉండాలి. వివాహం చేసుకుంటే ఎటువంటి వారిని వివాహం చేసుకోవాలో, ఏం కావాలో ప్రతి వ్యక్తికి కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. అవన్నిటిని గురించి నీకు తెలిసినప్పుడు అవి తల్లిదండ్రులతో చర్చించి వాళ్ళ పెద్దరికానికి భంగం కలగకుండా వాళ్ళకి చెప్పి వివాహం చేసుకోవడం, ఇలాంటి విషయాలన్నిటి పట్ల చాలా శ్రద్ధ వహించాలి. అదేవిధంగా కుటుంబ జీవిత విషయంలో నిర్ణయాలు తీసుకొనటంలో ఇతరులతో ఫలప్రదమైన చర్చలు, సంప్రదింపులు జరపాలి. ఎందుకంటే మనం తీసుకునే పెద్ద నిర్ణయాల బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. జీవితంలో తీసుకునే నిర్ణయాలు, గొప్ప నిర్ణయాలు ఏవైనా అంటే ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, లేకపోతే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మారడంలో కానీ, లేకపోతే మన దేశం నుంచి వేరొక దేశానికి వెళ్ళి స్థిరపడాలనుకుంటే అటువంటప్పుడు ఇతరుల యొక్క సలహాలు, సంప్రదింపులు
జరిపి వాళ్ళ యొక్క సలహాలు తీసుకుని ఫలప్రదమైనటువంటి సంప్రదింపులు జరపడం ద్వారా మంచి నిర్ణయాల్ని తీసుకోగలుగుతాం. కాబట్టి కుటుంబ జీవిత విషయంలో నిర్ణయాలు తీసుకునడంలో ఇతరులను అడిగి మనకు ఏవైనా సందేహాలు ఉంటే తీర్చుకొని సంప్రదింపులు జరిపి చర్చలు జరిపి మంచి ఫలప్రదమైన జీవితాన్ని గడపగలగాలి. ఇవన్నిటినీ మనం కుటుంబ జీవిత విద్య ద్వారా తెలుసుకుంటాం. తర్వాతది కౌమార విద్య. కౌమార విద్య అంటే అడోలసెన్స్ ఎడ్యుకేషన్. అడోలసెన్స్ ఎడ్యుకేషన్ అంటే కౌమారులు అంటే ఎవరు? టీనేజ్. టీనేజ్ అంటే 13 సంవత్సరాలు, 13 to 19 ఇయర్స్. 13 సంవత్సరముల నుంచి 19 సంవత్సరముల వరకు ఉన్నటువంటి వారిని కౌమారులు అంటారు. వాళ్లకు ఎటువంటి విద్యను అందించాలి, ఏం చేయాలి, వీళ్ళలో పలు మార్పులు శారీరకంగా మానసికంగా చాలా విషయాలలో సడన్గా మార్పులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులు ఏమవుతున్నాయంటే ఈ వయసు వాళ్ళని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో, సెకండరీ పాఠశాలల్లో ఈ కౌమార విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కౌమార విద్యలో ఏం చేస్తారు అంటే లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు, శారీరక మరియు మానసిక పెరుగుదల, వీటిలలో సంభవించేటటువంటి మార్పుల గురించి చెప్పడం జరుగుతుంది. ఇవి వీళ్ళను చాలా ఒత్తిడికి గురి చేస్తున్నాయి కాబట్టి ఆ విషయాల గురించి అవగాహన కల్పిస్తే ఆ విద్యార్థిలో ఉన్నటువంటి కల్లోలం తగ్గుతుంది అని భావించడం జరిగి భారత ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ కౌమార విద్యను. ARSH అడోలసెంట్ రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ హెల్త్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అడోలసెన్స్ రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ హెల్త్ ARSH అనే కార్యక్రమాన్ని భారతదేశ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీన్ని అన్ని రకాలైనటువంటి పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఏం చేస్తారంటే వాటిని శారీరక పెరుగుదల, మానసిక పెరుగుదల, అదేవిధంగా వాళ్ళల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కల్లోలాల గురించి వివరంగా అవగాహన చేయించి వారిని జీవన నైపుణ్యాల దిశకు నడిపించడం ఈ కౌమార విద్య యొక్క ముఖ్య కర్తవ్యం. అంటే వాడిలో జరిగేటటువంటి పెను మార్పులు, ఈ మార్పుల వల్ల విద్యార్థి ఏమవుతున్నాడు, యువత ఏమవుతుందంటే సడన్గా కుంగిపోవడం, లేకపోతే మానసిక స్థైర్యాన్ని కోల్పోవడం, లేదంటే ఉద్వేగానికి గురి కావడం జరుగుతుంది. అందువల్ల జీవన నైపుణ్యాలు అనేవి తగ్గిపోతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా అడోలసెంట్ రిప్రొడక్షన్ అండ్ సెక్షువల్ హెల్త్ అనే ప్రభుత్వ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు, యువతకు ఈ అంశాలన్నిటి గురించి పూర్తి అవగాహన కల్పించి వారిని జీవన నైపుణ్యాల దిశకు నడిపించడం. అదేవిధంగా కిషోర బాలికలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ అన్నది యాక్టివ్ అవుతుంది, అంటే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ లైంగిక విద్య ద్వారా ఈ లైంగిక విద్యను ప్రవేశపెట్టడం ద్వారా మంచి ప్రయోజనాత్మక ఫలితాలను సాధించడం జరిగింది. మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ మంచి ఫలితాలనే సాధించినట్లు అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాయి. అంటే ఈ కిషోర బాలికలకు మనం లైంగిక విద్య ద్వారా ఈ ప్రత్యుత్పత్తికి సంబంధించిన విషయాల పట్ల అవగాహన చేయడం జరిగింది. అందువల్ల విద్యార్థులు మంచి ప్రయోజనాన్ని పొందగలిగారు. బాలికలు పొందారు, బాలురు కూడా పొందారు. అదేవిధంగా HIV, AIDS వంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు, అవేర్నెస్ కార్యక్రమాల ద్వారా కూడా ఈ వయసు వారిలో అవగాహన పెంపొందించడం జరగాలి. లేదంటే వారు చెడుదారిన పట్టినప్పుడు, లేదంటే ఇతరులతో సంబంధాలు, ఎక్కువ మందితో సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు ఇటువంటి వ్యాధులు వస్తాయని విద్యార్థులకు తెలియజేయాలి, యువతకు తెలియజేయాలి. HIV, AIDS వంటి కార్యక్రమాల ద్వారా కూడా ఈ కార్యక్రమాల వల్ల ఈ వయసు వారిలో అవగాహన పెంపొందించడం జరుగుతుంది. పాఠశాల విద్యార్థులలో ఈ నైపుణ్యాలను పెంపొందించేందుకు పుస్తకాలను NCERT వారు తయారు చేశారు. ఈ కిషోర వయసు బాలబాలికల కోసం నైపుణ్యాలను, జీవన నైపుణ్యాలను పెంపొందించేందుకు NCERT వారు పుస్తకాలను తయారు చేశారు. ఇవి పాఠ్యపుస్తకాలలో ప్రవేశపెట్టడం జరిగింది. కొన్ని పాఠాలలో వీటిని, ఈ నైపుణ్యాలను కూడా చొప్పించి నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా WHO వారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా ఏం చేశారంటే
లైంగిక పరిపక్వతకు సంబంధించినటువంటి అవగాహన విషయాలను బోధించడం ద్వారా ఈ యుక్త వయసు వారికి అంటే కిషోర బాలబాలికలకు మంచి ప్రయోజనకరంగా ఉంటుందని, అదేవిధంగా మనోసాంఘిక నిపుణతకు కావలసినటువంటి నైపుణ్యాలకు సంబంధించి ఒక మాడ్యూల్ని తయారు చేశారు. అంటే ఒక చాప్టర్ని తయారు చేసి WHO వాళ్ళు కూడా ఈ కిషోర బాలబాలికలకు అందించడం జరిగింది. ఈ విషయాలని లైంగిక పరిపక్వతకు సంబంధించినటువంటి విషయాలను బోధించారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏం చేశారంటే మానసిక స్థైర్యాన్ని పెంపొందించారు. అదేవిధంగా సాంఘిక నైపుణ్యాలను కూడా పెంపొందించడం జరిగింది. ఈ రోజుల్లో ఈనాటి సాంకేతిక యుగంలో మనిషి యొక్క జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వచ్చాయి. ఎన్నో రకాలైనటువంటి మార్పులు అంటే మనం సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందాము. ఒకప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ ఉంటేనే ఇంట్లో గొప్ప. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ లేకుండా మనం అసలు జీవించడం లేదు. ఏమైపోయింది, ఈ సంబంధ బాంధవ్యాలు తగ్గిపోయాయి. ఎంతసేపు పిల్లలు కూడా పాఠశాల నుంచి వచ్చిన తర్వాత యూట్యూబ్, వాట్సాప్, టీవీ ఇవి చూడడం తప్పితే మాట్లాడడం చాలా తక్కువ అయిపోయింది. కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు మంచి సంబంధ బాంధవ్యాలని ఏర్పరచుకోలేకపోతున్నారు. ఎందుకంటే పిల్లలలో జీవన నైపుణ్యాలు లేవు. తల్లిదండ్రులు కూడా ఎప్పుడు ఈ మొబైల్తోనే కాలక్షేపం జరపడం జరుగుతుంది. లేకపోతే టీవీ, కంప్యూటర్, యూట్యూబ్, ల్యాప్టాప్ వీటితోనే మనుషులు కాలం గడుపుతున్నారు. అంటే మనం టెక్నాలజీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి సంబంధ బాంధవ్యాల్ని పోగొట్టుకుంటున్నాం. మాట్లాడడం చాలా తక్కువైపోయింది, చూడడం చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఈ సంబంధ బాంధవ్యాల్ని పెంపొందించుకోవాలంటే దానికి కూడా నైపుణ్యం కావాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, పెద్దవారితో ఎలా మెలగాలి, ఇటువంటి విషయాల పట్ల నిజంగా ఈనాటి పిల్లల్లో అవగాహన లేకుండా పోతుంది. పిల్లల్లో జీవన నైపుణ్యాలు, నమ్మకం, స్థైర్యం, ధైర్యం ఇవన్నీ పెంపొందించాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది మరియు ఉపాధ్యాయులది. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఎప్పుడో పొద్దున్న లేచి మరి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాల పేరిట ఎప్పుడో వెళ్ళిపోతారు. పిల్లవాడు లేవకముందు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కొందరైతే పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటప్పటి వరకు నిద్రపోతారు. రాత్రి 11ంటికో 12ంటికో ఇంటికి వచ్చి పడుకొని తండ్రి నిద్రపోతూనే ఉంటారు. పిల్లలు పాపం స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళు మాట్లాడే సమయం కూడా దొరకటం లేదు ఈ రోజుల్లో. పిల్లలు నిజంగా చాలా వాటికి నోచుకోలేకపోతున్నారు. ఒక అరగంట ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు పిల్లలతో రోజు మాట్లాడాలి. ఈరోజు పాఠశాలలో ఏం జరిగింది, ఏం నేర్చుకున్నావు, ఎటువంటి విషయాల పట్ల నీకు ఆసక్తి ఉంది, ఎక్కడికైనా విద్యార్థులను పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి వాళ్ళల్లో జీవన నైపుణ్యాలు పెంచాలి. ఒక ఉదాహరణ చెప్తాను. అపార్ట్మెంట్లో ఉండే పిల్లలు ఇప్పుడు ఈ రోజుల్లో సిటీలో కింద వచ్చి కూడా ఆడుకోవటం లేదు. ఆడుకోకపోవడం వల్ల వాళ్ళకి ఆ జీవన నైపుణ్యాలు రావడం లేదు. అంటే కింద అపార్ట్మెంట్లో అందరు పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట. ఎప్పుడూ అసలు పిల్లల దగ్గర ఆడుకోవడానికి రాని ఒక అబ్బాయి మిగతా పిల్లలతో వచ్చి ఆడుకుంటున్నాడు. అదే ఫస్ట్ రోజు వాడు కిందకి తిరిగి ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక వీధి కుక్క అటు వచ్చింది. వీధి కుక్క వస్తే మిగిలిన పిల్లలు ఏం చేశారు? అందరూ పరిగెత్తారు. ఈ మొదటిసారి ఆడుకోవడానికి వచ్చిన బాబు ఏం చేశాడు? తాను పరిగెత్తకుండా అక్కడే నుంచున్నాడు. అంటే ఆ జీవన నైపుణ్యం లేదు. దేన్నైనా చూసినప్పుడు మనం అటువంటివి చూసినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? పారిపోవడమో, పరిగెత్తడమో, పక్కకు వెళ్ళడమో చేస్తారు. అటువంటి నైపుణ్యం కూడా ఆ బాబుకు రాలేదు. అక్కడే నిలబడడం వల్ల ఆ వీధి కుక్క కరవడం జరిగింది. అంటే మనం ఎప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి పరిచయం చేయకపోతే విద్యార్థులకు తెలియదు. అదేవిధంగా మనం ఈ రోజుల్లో పిల్లల్ని మట్టిలో ఆడనివ్వము, అదేవిధంగా నీళ్ళల్లో ఆడనివ్వము. ఒక చెరువు గట్టుకో లేకపోతే నదీ తీరానికో సముద్ర తీరాలకో ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. ఎంతసేపు ఈ టెక్నాలజీ సాంకేతిక యుగంలో సాంకేతికతతోనే మనం జీవిస్తున్నాము. అప్పుడు పిల్లల్లో ఈ జీవన నైపుణ్యాలు అనేవి చాలా కొరవడిపోయాయి, అంటే తగ్గిపోయాయి. ఎప్పుడైతే నమ్మకం, స్థైర్యం, ధైర్యం
ఇవన్నీ మనం నేర్పించాలి, పెంపొందించాలి. జీవన నైపుణ్యాలు అంటే పిల్లల్ని స్వతహాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొనివ్వగలగాలి. ఈ బాధ్యత ఎవరిది అంటే తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది. ఈ కిషోర వయసు పిల్లలకు ఇవన్నీ తెలిసి ఉండాలి. సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉండాలి, మనిషి జీవన విధానం ఏ విధంగా ఉండాలి, పెద్దలతో ఏ విధంగా మెలగాలి, ఇరుగు పొరుగు వారిని ఎలాంటి వారితో ఎలా మెలగాలి, ఎటువంటి సంబంధాలు మనం పెంచుకోవాలి అనేటటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తిని మనం ఇవ్వగలగాలి, నేర్పించాలి. అదేవిధంగా ఈ బాలబాలికలు కిషోర వయసు వారికి ఎదురయ్యే సమస్యలకు పెద్దవారు చిరాకు చెందాల్సినటువంటి అవసరం లేదు. చిరాకు చెందకుండా వాళ్ళకి ఈ సమాచారాన్ని అందించాలి. నువ్వు పెద్దగా అవుతున్నావు, ఈ విధంగా శరీరంలో మార్పులు జరుగుతాయి, అదేవిధంగా నీ యొక్క మానసికంగా ఈ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి, ఈ విధంగా నువ్వు పరిసరాలకు అనుగుణంగా జీవించడం నేర్చుకోవాలి. ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇటువంటి దానికి లోనవుతారు, గురవుతారు. ఈ విషయాలన్నిటి గురించి సమాచారాన్ని మనం పెద్దవాళ్ళం, ఉపాధ్యాయులం పిల్లలకు అందించగలగాలి. కిషోర వయసు వారికి అంటే కౌమారులకు సరి అయిన అవగాహన మనం ఏర్పరచాలి. ఎప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని వాళ్లకు సరైన సమాచారాన్ని సరైన సమయంలో అందించినప్పుడే, వాళ్ళ సమస్యల్ని తీర్చగలిగినప్పుడే. ఇలా చేయలేదనుకోండి, పిల్లలు ఏం చేస్తారు, ఏ ఇంటర్నెట్ ద్వారానో ఇంకెక్కడో వేరే వాళ్ళ ద్వారానో తెలుసుకొని చెడు అలవాట్లకు బానిసలయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మనం ఆ విషయాల గురించి క్షుణ్ణంగా మాట్లాడాలి. ఆ కిషోర వయసు వారికి వాళ్ళలో ఏర్పడినటువంటి మార్పుల గురించి మనం చక్కగా వివరంగా సమాచారాన్ని అందించగలగాలి. అదేవిధంగా జీవన నైపుణ్యాలలో అతి ముఖ్యమైనవి ఏంటి అంటే ఈ కిషోర వయసు వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి జీవన నైపుణ్యాల్లో ముఖ్యమైనవి ఏంటి అంటే నిర్ణయాలు తీసుకోవడం. మొదటిది నిర్ణయాలు తీసుకోవడం, రెండవది సమస్యలు పరిష్కరించడం, మూడవది సృజనాత్మక ఆలోచన, నాలుగవది విమర్శనాత్మక ఆలోచన. నిర్ణయాలు తీసుకోవడం అంటే విద్యార్థికి తన పట్ల తనకు నమ్మకం ఉండాలి. తను ఏం చదవాలా, ఈ వయసు వాళ్ళు 10th ఇంటర్మీడియట్కి వస్తారు కదా, వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు, ఎటువంటి వృత్తిలోకి వెళ్ళాలనుకుంటున్నారు, వారి అభిరుచి ఏంటి, వారి ఆసక్తులు ఏంటి, వాటికి తగ్గనటువంటి నిర్ణయాలు ఆ వ్యక్తి తీసుకోగలగాలి. అదేవిధంగా విద్యార్థి సమస్యల్ని, తనకు వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలిగేటువంటి నైపుణ్యం కూడా అలవడాలి. మన దగ్గర ఏం చేస్తాం, చాలా వరకు సమస్యలన్నిటినీ మనమే కల్పిస్తాం. పెద్దవాళ్ళు మనకు నచ్చింది చదవమంటాం, మెడిసినో ఇంజనీరింగో ఇంకేదో మీకు నచ్చినవి మనకు నచ్చినవి చదవమంటాం, వాళ్ళకి సమస్యని తెచ్చిపెడుతున్నాం. కానీ ఆ విద్యార్థికి ఈ యుక్త వయసు వారికి జీవన నైపుణ్యం ఏం కావాలంటే తనకు వచ్చే సమస్యల్ని తానే పరిష్కరించుకోగలిగేటటువంటి ఆలోచనని మనం కల్పించగలగాలి. అదేవిధంగా సృజనాత్మక ఆలోచనలు ఆ వయసులో వారికి నిజంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్, సంజ్ఞానాత్మక అభివృద్ధి చాలా బాగుంటుంది. వాళ్ళ యొక్క క్రియేటివిటీ చాలా బాగుంటుంది. కాబట్టి ఆ సృజనాత్మక ఆలోచనలు, కొత్తదాన్ని ఏదైనా ఆవిష్కరించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందించాలి మనం. అదేవిధంగా విమర్శనాత్మక ఆలోచన అంటే ఇది ఇలానే ఎందుకు చేయాలి, ఇంకో కొత్త రకంగా చేస్తే బాగుంటుందేమో, ఒక ప్రశ్నకు ఇదే సమాధానం ఎందుకు, 10 రకాల సమాధానాల్ని విద్యార్థి యుక్త వయసులో ఉన్నప్పుడు వెతకగలగాలి. అప్పుడే కొత్త ఆవిష్కరణలకు నాంది అవుతుంది. ఈ విధమైనటువంటి ఆలోచన దృక్పథాన్ని మనం పెంపొందించగలగాలి విద్యార్థుల్లో. అంటే జీవన నైపుణ్యాల్లో అతి ముఖ్యమైనవి నిర్ణయాలు తీసుకోగలగాలి, సమస్యల్ని పరిష్కరించగలగాలి, సృజనాత్మకత కలిగి ఉండాలి, అటువంటి ఆలోచనల్ని రేకెత్తించాలి మనం. అదేవిధంగా విమర్శనాత్మక ఆలోచన. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. భావ వ్యక్తీకరణ అంటే తనకు ఏది ఇష్టమో, ఏది ఇష్టం కాదో, లేకపోతే తను చేయాల్సిన పని ఏమిటో, వీటన్నిటికి సంబంధించినటువంటి భావోద్వేగాల్ని కూడా చాలా
శక్తివంతంగా వ్యక్తీకరించగలగాలి. అంటే ఎదుటివారికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. స్వీయ అవగాహన అంటే తనకు ఏమేమి అవసరమో, ఏం కావాలో, ఏం వద్దో వీటన్నిటి గురించి తెలిసి ఉండాలి. ప్రతి వ్యక్తికి తనలోని లోటుపాట్లు కూడా తెలిసి ఉండాలి. తను ఎందులో నెగ్గుకు రాగలడు అన్న విషయాల్ని, తన యొక్క యాటిట్యూడ్, ఇంట్రెస్ట్, లైక్స్, డిస్లైక్స్ వీటన్నిటి గురించి ప్రతి వ్యక్తి తెలుసుకోగలగాలి. అంటే తన గురించి తాను ఫస్ట్ తెలుసుకోగలగాలి. స్వీయ అవగాహన ఉండాలి. అదేవిధంగా పరస్పర సంబంధాల ద్వారా నిర్వహణ నైపుణ్యాలు కలిగి ఉండాలి. నిర్వహణ నైపుణ్యాలు అంటే ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి, ఎటువంటి గౌరవాన్ని, మర్యాదని ఇచ్చిపుచ్చుకోవడం, ఇతరులతో ఎటువంటి సంబంధాలని మనం కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా నైపుణ్యమే. అంటే ఇతరులను నొప్పించకుండా, తను కూడా బాధపడకుండా ఇతరులతో మంచి సంబంధాల్ని కలిగి ఉండడం. తర్వాతది సానుభూతి. ఇతరుల పట్ల దయ, సానుభూతి, కరుణ, జాలి, ప్రేమ ఇవన్నీ కలిగి ఉండాలి. పక్క వాడి కష్టాల్లో ఉంటే నీకు సహాయం అందించే స్థితి, సామర్థ్యం తెచ్చుకోవాలి. ఇతరులకు తమ వంతు సహాయ సహకారాలు అందించగలిగేటటువంటి ఇది ఉండాలి. ప్రతి వ్యక్తిలో ఇటువంటివన్నీ పెంపొందాలి. యుక్త వయసు వచ్చేటప్పటికి సానుభూతి, దయ, జాలి, ప్రేమ ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఉద్వేగాల్ని తట్టుకోవడం. అంటే ఇక్కడ ఉద్వేగాలు మనకు 2 రకాలు, పాజిటివ్, నెగిటివ్. ఈ ఉద్వేగాలు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. చెడ్డవంటే ఇతరుల పట్ల అసూయ, లేకపోతే ఒక విధమైనటువంటి సంకుచిత భావన, ఇవన్నీ మంచివి కాదు. ఆ ఉద్వేగాల్ని కంట్రోలు చేసుకోగలగాలి, తట్టుకోగలగాలి. ఏదైనా ఎక్కువైతే నష్టమే. అంటే ప్రేమాభిమానాలు మరీ ఎక్కువైపోయినా నష్టమే, అసలు లేకపోవడం కూడా కష్టమే. ఈ విధమైనటువంటి జెలసీ ఇవన్నీ కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే ఉద్వేగాల్లో మెచ్యూరిటీ రావాలి. అంటే ఈ ఉద్వేగాన్ని ఎప్పుడు ఎవరితో ఎలా పంచుకోవాలో నీకు తెలిసి ఉండాలి. ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకోవడానికి, లేదా అదేవిధంగా దుఃఖాన్ని, ఏవైనా కష్టాన్ని పంచుకోవడానికి మనం ఎవరో ఒక వ్యక్తిని ఆశ్రయిస్తాం, వాళ్ళతో పంచుకుంటాం కుటుంబంలో. ఈ విధమైనటువంటి ఉద్వేగాల్ని తట్టుకోవడానికి యువత శక్తిని పెంపొందించుకోవాలి. ఇది కూడా ఒక నైపుణ్యమే. ఎక్కడ పడితే ఎవరికంటే వాళ్ళకి ఉద్వేగాల్ని చూపిస్తామా, చూపించాం. కాబట్టి వాటిని కంట్రోల్ ఎలా చేసుకోవాలో ప్రతి యువకుడు తెలుసుకోవాలి. అదేవిధంగా ఒత్తిడులను తట్టుకోవాలి అంటే రకరకాలైనటువంటి వర్క్ ప్రెజర్స్ వస్తాయి. లేదంటే చదవడంలో కానీ వీటన్నిటిలో కూడా ఒత్తిడి అనేది ఉంటుంది. ఒత్తిడి లేకుండా మనం జీవించడం లేదు. టైంకి వెళ్ళాలి, టైంకి ఈ పని చేయాలి, ఆ పని చేయాలన్న ఆతృత ఉండడం ఒకటి. అదేవిధంగా ఒత్తిడి కూడా కలిగి ఉండడం సహజమైపోయింది. ఇప్పుడు ఒత్తిడి లేకుండా ఎవరు జీవించడం లేదు. ఈ ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి, టైంకి మనం ఈ పని ఎలా చేయగలగాలి, ఏం చదువుకోవాలి, ఇవన్నీ విషయాల గురించి ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలి. ఆ టైం మేనేజ్మెంట్ వస్తే ఈ ఒత్తిడిని తట్టుకోవడం కూడా తెలుసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా కిషోర వయసు విద్యార్థుల్లో అభివృద్ధి చేయడంలో ఉపాధ్యాయుని పాత్ర చాలా ముఖ్యమైనది. ఉపాధ్యాయుడు ప్రభావవంతంగా ఇవన్నీ విద్యార్థికి నేర్పించాలి, ఇవన్నీ అభివృద్ధి చేయాలి. ఈ కిషోర వయసు వాళ్ళకి వీటన్నిటి పట్ల అవగాహన కలిగించాలి. ఇదంతా చేయడం ఎవరు చేయాలి? ఉపాధ్యాయుడు మరియు తల్లిదండ్రులు కూడా ప్రముఖ పాత్ర వహిస్తారు. తర్వాతది ఆరోగ్య విద్య. ఆరోగ్య విద్య అంటే వ్యక్తి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సంపూర్ణ సంక్షేమ స్థాయిలో ఉండడం లేదా ఉంచడం. ఈ వ్యక్తి అనేటటువంటి వాడు సమాజంలో నివసిస్తూ ఉంటాడు. సమాజంలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి విషయాలకు గురవుతాడు. శారీరకంగా సమాజంలో ఆరోగ్యవంతంగా జీవించాలి. శారీరకంగానే కాదు, మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా
చాలా ముఖ్యం. ఈ ఆరోగ్య విద్య ద్వారా ఏమవుతుంది అంటే ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు వారికి వారే పరిష్కరించగలిగేటటువంటి సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించాలి. దానికి తగినటువంటి విజ్ఞానాన్ని మనం వాళ్లకు అందించడం జరుగుతుంది. అంటే ఆరోగ్య విద్య ద్వారా కొన్నిసార్లు వ్యక్తి తను కొన్ని జబ్బులకు లోనైన ఆ జబ్బు గురించి తెలుసుకోలేకపోతాడు. అంటే చాలా ముదిరిపోయేదాకా ఉంచుకుంటారు. అంటే శరీరంలో ఇటువంటి పెను మార్పులు ఎందుకు వచ్చాయి, ఎందుకు జరుగుతున్నాయి అన్నటువంటి అవగాహన ప్రతి వ్యక్తికి ఉండాలి. అంటే ఈ ఆరోగ్య విద్య ద్వారా ప్రజల్లో ఏర్పడేటటువంటి ఏ వయసులో ఎటువంటి జబ్బులు వస్తాయి, వీటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేటటువంటి విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఆరోగ్య విద్య ద్వారా వారికి అందించాలి. పాఠశాలల్లో ఆరోగ్య సేవా కార్యక్రమాలు విద్యార్థుల సహాయంతో రూపొందించవచ్చు. ఇప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్ క్యాంప్స్ చాలా వరకు ఎన్జిఓస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా జరుగుతున్నాయి. అదేవిధంగా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా జరుగుతున్నాయి. ఇప్పట్లో పల్లెల్లో కూడా రకరకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వం కూడా చేపట్టింది. ఏ విధంగా అంటే పోలియో డ్రాప్స్, తర్వాత వ్యాక్సినేషను, మందులు ఇవ్వడం, అదేవిధంగా అంగన్వాడీస్, బాలవాడీస్ ద్వారా మనకు మహిళలు గర్భిణీలకు పౌష్టికాహారం అందించడం, ఇలాంటివన్నీ చర్యలు తీసుకోవడం ద్వారా నిజంగా చాలా వరకు శిశువుల మరణాల రేటు తగ్గింది మన దగ్గర. ఇది ఆరోగ్య విద్య. అంటే ఈ ఆరోగ్య సేవా కార్యక్రమాలన్నిటినీ విద్యార్థుల సహాయంతో రూపొందించవచ్చు. అదేవిధంగా అంటురోగాలు నివారణకై టీకాలు చేపట్టడం. ఇవాళ రోజున చాలా రకాలైనటువంటి జబ్బులకు టీకాలు కనిపెట్టడం జరిగింది. చాలా తక్కువ ఖరీదులోనే ప్రభుత్వం ఈ టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంకా ఇప్పుడు పాఠశాలకు వెళ్ళే పిల్లలకు డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు. తర్వాత అన్ని రకాల వ్యాక్సినేషన్స్ కూడా ఫ్రీగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరుకుతున్నాయి. కాబట్టి ఈ అంటురోగాలు నివారించడానికి టీకాలు వేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా పరిసరాల పారిశుద్ధ్యాన్ని పాటించడం. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో, ప్రతి చోట పాఠశాలల్లో ఈ పారిశుద్ధ్యాన్ని పాటిస్తే మనం రకరకాలైనటువంటి జబ్బుల్ని రాకుండా చేయవచ్చు. ఈ పరిసరాల పారిశుద్ధ్యం అన్నది నిజంగా చాలా మంచి విషయం. అందరూ చేయరు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా తీసి రోడ్డు మీద పడేస్తారు, లేదా వాళ్ళ ఇంటి ముందు పడేయడం జరుగుతుంది. ఇలా చేయకూడదు. కాబట్టి ఆ పరిసరాలను మనం నివసించే ప్రాంతమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో కూడా పరిశుద్ధంగా ఉంచుకుంటే ఏమవుతుంది, ఎన్నో రకాలైనటువంటి జబ్బుల్ని నివారించవచ్చు. అదేవిధంగా ఈ ఆరోగ్య విద్య ద్వారా పిల్లలలో ఆరోగ్య స్పృహ కలిగించవచ్చు. ఆరోగ్య స్పృహ కలిగించడం అంటే ఏ రకాలైనటువంటి పదార్థాలు తినాలి, తినకూడదు, పాఠశాల దగ్గర అమ్మే వస్తువులు కొనుక్కొని తింటే అక్కడ చాలా వరకు మూతలు పెట్టరు, ఈగలు, దోమలు వాలుతూ ఉంటాయి. ఇటువంటి అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థుల్లో, పిల్లలలో కలిగించాలి. లేకపోతే వాళ్ళు అనేక రకాలైనటువంటి జబ్బులకు లోనవుతారు. అంటే ఆరోగ్య స్పృహ కలిగించడం అంటే చుట్టుపక్కల అన్ని పరిసరాలు పరిశుద్ధంగా అంటే స్వచ్ఛంగా ఉండాలి. ఎటువంటి చెత్త చెదారం ఉండకూడదు. అదేవిధంగా మురికి, నీరు నిలువ, ఇటువంటి విషయాలన్నిటిపైన పిల్లలలో అవగాహన కల్పించాలి. మురికి నీళ్ళల్లో ఆడకూడదు, మురికి ఉన్న చోట వెళ్ళకూడదు, అటువంటి పరిసరాల్లో పిల్లలు ఆడుకోకూడదు, బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదు. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది అంటే అంటురోగాలు వస్తాయి, రకరకాలైన జబ్బులు వస్తాయని విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి. ఆరోగ్య స్పృహ అనేది కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మానసిక సర్దుబాటు అవసరమున్న విద్యార్థులకు సలహాలు అందించడం జరుగుతుంది. ఆరోగ్య విద్య ద్వారా ఈ మానసిక సర్దుబాటు అవసరమున్న విద్యార్థులకు సలహాలు అందించవచ్చు. అంటే మానసిక సర్దుబాటు అంటే ఇక్కడ విద్యార్థులు కొంతమంది చాలా నిదానంగా రాయడం, నిదానంగా చదవడం, కొన్ని రకాలైనటువంటి లెర్నింగ్ డిజబిలిటీస్ లేదా మెంటల్ డిజార్డర్స్ ఉండొచ్చు.
అటువంటి విద్యార్థులకు సరైన సలహాలు అందించాలి. ఆరోగ్య విద్య ద్వారా అందించవచ్చు. అంటే ఆ విద్యార్థి యొక్క ఆ సర్దుబాటుకు అనుగుణంగా మనం విద్యార్థిని తయారు చేయాలి. ఈ విధంగా నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, ఈ విషయాలలో నీవు వెనకబడి ఉన్నావు, లేకపోతే ముందంజలో ఉన్నావు, వీటిని సంబంధించినటువంటి విషయాలన్నింటినీ మనం విద్యార్థులకు అవగాహన కలిగించాలి. అంటే ఉదాహరణకు ఒక విద్యార్థి సైన్సు, సోషల్ ఇవన్నీ చాలా చక్కగా చేయగలిగి మ్యాథమెటిక్స్ లెక్కలు మాత్రం చేయలేకపోవచ్చు. ఆ విద్యార్థికి కూడికలు, తీసివేతలు ఇవన్నీ కొంచెం కష్టం అనిపించవచ్చు. అంటే అక్కడ ఏమైనా ఐక్యూ తక్కువ ఉందా, ప్రజ్ఞ తక్కువ ఉందా, మానసికంగా విద్యార్థి కరెక్ట్గా సర్దుబాటు అయ్యి దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాడా, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఉందా, తన యొక్క ఆలోచన సమస్య పరిష్కార దిశలో ఉందా లేదా, ఇటువంటి విషయాలన్నిటినీ ఎవరు కనిపెట్టగలగాలి? ఉపాధ్యాయుడే. మనం ప్రతినిత్యం బోధించేటప్పుడు మనకు తెలిసిపోతుంది పాఠశాలలో తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు ఎలా ఉన్నారో, సర్దుబాటు ఏమైనా అవసరం ఉందా, ఈ విద్యార్థికి ఎలా బోధించాలి, ఏ విధమైనటువంటి సలహాలు అందించాలో ఈ ఆరోగ్య విద్య ద్వారా మనం చేయవచ్చు. అదేవిధంగా పౌష్టికాహారపు అవసరాన్ని తెలియపరచాలి. పౌష్టికాహారం యొక్క అవసరాన్ని ఏం తెలియపరచాలి ఇక్కడ అంటే, ప్రతి విద్యార్థి ఈ రోజుల్లో చాలా ఈవెన్ పల్లెటూర్లలో కూడా ఎవరు వండిన వంటకాల్ని తినట్లేదు. ఆల్రెడీ రెడీమేడ్ ఫుడ్, అంటే ఆల్రెడీ వండి పెట్టేసి ప్యాకెట్లలో దొరికేటటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు. అందువల్ల పౌష్టికాహార లోపం చాలా వచ్చింది. లేదంటే పిల్లలలో తక్కువ బరువు కానీ, లేదంటే అధిక బరువు, అంటే వారి ఎత్తు వయసుకు తగ్గటువంటి బరువు ఉన్న పిల్లలు చాలా తక్కువ ఉన్నారు. ఉంటే అతిగా లేదా తక్కువగా బరువు కలిగి ఉంటున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే పౌష్టికాహారం యొక్క లోపం వల్ల. పౌష్టికాహారాన్ని తీసుకోవట్లేదు. చాలామంది విద్యార్థులు ఎంతసేపు జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు. అంటే శరీరానికి కావలసినటువంటి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, నూనెలు ఇవన్నీ తీసుకోకుండా అనవసరమైనటువంటి ఎక్కువ ఆహారాన్ని తీసుకొని అనారోగ్యాన బారిన పడే పిల్లలు ఉన్నారు. మనం వాళ్ళకి ఈ పౌష్టికాహారం యొక్క అవసరాన్ని తెలియజేయాలి. లేదంటే పిల్లల్లో ఎదుగుదల లోపాలు వస్తాయి. శారీరకంగా తగినటువంటి ఎత్తు, బరువు పెరగరు. అందువల్ల చాలా రకాలైనటువంటి జబ్బుల్ని చాలా తక్కువ వయసులో ఉన్నప్పుడే కొని తెచ్చుకోవడం జరుగుతోంది ఈ రోజుల్లో. కాబట్టి పౌష్టికాహారం అంటే ఏంటి, పౌష్టికాహార లోపాన్ని ఎలా సరిదిద్దాలి, పౌష్టికాహారాన్ని ఏ విధంగా విద్యార్థులకు అందించాలి, దాని యొక్క అవసరం ఏంటి, ఈ కండరాలు, ఎముకలు పెరుగుదలకు ఇదంతటికీ పౌష్టికాహారం అనేది అవసరం. ప్రతిరోజు ఒక గుడ్డు తినడం, లేకపోతే పాలు తాగడం, పళ్ళు తినడం, కూరగాయలు, ఆకుకూరలు వీటన్నిటినీ తినేటటువంటి అవసరాన్ని ప్రతి విద్యార్థికి తెలియజేయాలి. చాలామంది రోజు పౌష్టికాహారం తీసుకోరు. ఎంత తిన్నామన్నది ముఖ్యం కాదు, క్వాంటిటీ ముఖ్యం కాదు, క్వాలిటీ, ఎంత మంచి పౌష్టికాహారాన్ని తీసుకున్నామన్నదే ముఖ్యం. కాబట్టి ఈ పౌష్టికాహారపు అవసరాన్ని విద్యార్థులకు తెలియజేయాలి. అదేవిధంగా వ్యక్తిగత మరియు పరిసరాల పారిశుద్ధ్యాన్ని గురించి తెలపాలి. ఆరోగ్యమే నిజమైన సంపద. ప్రతి వ్యక్తి తన వ్యక్తిగతంగా శుభ్రమైనటువంటి అలవాట్లను కలిగి ఉండాలి. వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అప్పుడే రోగాల బారిన పడకుండా మంచి వ్యక్తిగా ఉండగలుగుతాడు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే నిజమైన సంపద అని చెప్పవచ్చు. తర్వాతది టాపిక్ ఏంటంటే, మనం ఇప్పటి వరకు ఏం చేసాము, కుటుంబ జీవిత విద్య గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా కిషోర బాలిక కౌమార విద్య గురించి తెలుసుకున్నాము, ఆరోగ్య విద్య గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు లింగ పక్షపాతం అనే అంశం గురించి తెలుసుకుందాం. లింగ పక్షపాతం అంటే ఏంటి? మామూలుగా జైవికంగా అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. అయితే సామాజిక జీవనంలో పురుషుల యొక్క ఆధిక్యత అన్ని రంగాల్లో కనిపిస్తోంది. స్త్రీలను బాల్యం నుండి పురుషులతో సమానంగా
చూడడం లేదు. పురుషునికి ఒక రకమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అదేవిధంగా స్త్రీలకు ఒక రకమైనటువంటి చిన్న చూపు ఉంది. అంటే నువ్వు చేయలేవు, నువ్వు ఇలా కాదు అలా కాదు అని చెప్పడం జరుగుతుంది. పెంపకంలో తల్లిదండ్రులు పెంపకంలో కూడా ఈ తేడాల్ని చూపించేవాళ్ళు. ఇప్పుడు తగ్గింది, కానీ స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. అయినప్పటికీ నిజ జీవితంలో సమాజంలో పురుషుల ఆధిక్యతే అన్ని రంగాల్లో ఉంది. సమానంగా పురుషులతో స్త్రీలను చూడడం లేదు. ఇందుకు కారణాలు ఏంటి అని ఆలోచిస్తే ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, అపోహలు, మూఢాచారాలు ఇవన్నీ రకరకాలైనటువంటివి ఉండడం వల్ల సామాజికంగా ఆర్థికంగా కూడా స్త్రీలను బాల్యం నుండి పురుషులతో సమానంగా చూడడం లేదు. ఈ ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, అపోహలు, మూఢాచారాల వల్ల సామాజికంగా ఆర్థికంగా స్త్రీలందరూ సాధికారత, ఎంపవర్మెంట్, స్వావలంబన పొందలేకపోతున్నారు. అంటే నువ్వు ఆడపిల్లవి, నువ్వు అమ్మాయివి, నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలాగే పద్ధతిగా ఉండాలి, ఈ పద్ధతిలోనే నడవాలి, ఈ పందాలోనే ఉండాలి, మేము చెప్పినట్టే వినాలి అనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రకరకాలైనటువంటి ఆంక్షలు ఇంకా ఆడపిల్లలపైన స్త్రీలపైన ఉన్నాయి. అదేవిధంగా మూఢనమ్మకాలు, అపోహలు, కొన్ని రకాలైనటువంటి మూఢ ఆచారాలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొంతమందిలో కొన్ని రకాలైనటువంటి సామాజిక వర్గాల్లో ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. మనం టెక్నాలజీ సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్నప్పటికీ ఇంకా కొన్ని చోట్ల ఇట్లాంటి వెనుకబాటు ధోరణి ఉందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కొంత మార్పు వచ్చినప్పటికీ పురుషుల్లో ధీటుగా అన్ని రంగాల్లో మహిళలు కూడా ప్రతిభ కనబరుస్తున్నారు. అయినప్పటికీ ఇంకా ఎన్నో దురాచారాలు వారిని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నాయి. అన్ని రంగాల్లోకి ప్రవేశించారు మహిళలు, కానీ అన్ని రంగాల్లో సమానంగా లేరు. కొన్ని రంగాలు మాత్రం పురుషులకే అన్నట్లు ఉన్నాయి. ఇంకా అన్ని చోట్ల సమాజంలో మార్పు వచ్చింది, కానీ ఇంకా కొన్ని కుటుంబాలలో ఇటువంటి మూఢాచారాలు, సాంఘిక దురాచారాలు కూడా ఉన్నాయి. లింగ పక్షపాతం అంటే ఏంటో అర్థం తెలుసుకుందాం. స్త్రీ పురుషులను బాల్యం నుంచి పెంచే విధానంలో కూడా చాలా తేడాలు చూపిస్తారు. అదేవిధంగా వివిధ రంగాల్లో అవకాశం కల్పించాల్సినప్పుడు పురుషునికే ప్రాధాన్యత ఇస్తారు, స్త్రీలకు తర్వాత ప్రాధాన్యత ఇస్తారు. బాల్యం నుంచి కొన్ని కుటుంబాల్లో అయితే అబ్బాయికి అంటే ఒక ఎక్కువ తిండి పెట్టడం, అదేవిధంగా ఆడుకోవడానికి బొమ్మలు కొనివ్వడం చిన్నప్పటి నుంచే ఇటువంటివి చేస్తారు. బాల్యం నుంచి పెంచే విధానంలో చాలా తేడా ఉంటుంది. అబ్బాయికి అయితే ఏది అడిగినా కొనిస్తారు, ఏమైనా ఇస్తారు. అదే అమ్మాయి అనుకోండి, నువ్వు ఎందుకు అమ్మాయివి, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళతో ఆడుకోవద్దు, ఇక్కడ నీకు అవసరమా, ఇలాంటి విషయాల గురించి మాట్లాడతారు. నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వుకి అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఉండు, ఇంట్లో పని చేయి, లేకపోతే చదువుకో, ఇంటి పనులు చేయడానికి తయారవు, ఇలాంటి విషయాల గురించి చెప్తారు తప్పితే స్త్రీని బాలికలను చిన్నప్పటి నుంచి పెంచే విధానంలో చాలా తేడాలు ఉన్నాయి. స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అనే భావన ఎప్పటి నుంచో చూపించడం జరుగుతోంది సమాజంలో. పురుషుడే ఎక్కువ, పురుషుడికి ఆధిక్యతనివ్వడం, స్త్రీని తక్కువ చూపు, చిన్న చూపు చూడడం, దీన్నే లింగ పక్షపాతం అంటారు. అంటే స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అనే భావన కలిగి ఉండడమే లింగ పక్షపాతం అంటే. అదేవిధంగా సంప్రదాయం పేరిట, ఆచార వ్యవహారాల పేరిట, భద్రత, కట్టుబాట్ల పేరిట చాలా రకాలైనటువంటి వర్గాలలో ఈ స్త్రీ స్వాతంత్రాన్ని అణచిపెట్టడం జరుగుతుంది. ఇది సమాజంలో నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. నువ్వు ఈ విధంగానే ఉండాలి, ఇదే మన సంప్రదాయం, ఇదే మన ఇంటి కట్టుబాటు, ఇదే మన ఆచారం, ఇదే మన వ్యవహారం, అదేవిధంగా నువ్వు బయటకు వెళితే భద్రత లేదు అని చాలా వరకు స్త్రీల యొక్క స్వాతంత్రాన్ని అణిచిపెట్టడం సమాజంలో కనిపిస్తూనే ఉంటుంది. సామాజిక కార్యక్రమాలన్నింటిలో ఎక్కడ చూసినా పురుషుల యొక్క ఆధిక్యతే కనిపిస్తుంది మనకు. వాళ్లకు లేని ఆధిక్యత తీసుకొచ్చి ఆపాదించడం జరుగుతుంది. కట్టుబాట్లను చూపించి స్త్రీలకు నువ్వు పోటీ పడలేవు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు
అని చెప్పడం జరుగుతుంది. అంటే సామాజిక కార్యక్రమాలన్నిటిలో పురుషులకు ఆధిక్యతనిచ్చి పురుషులకు లేని కట్టుబాట్లన్నీ స్త్రీలకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా పురుషులతో సమానంగా పోటీపడి అన్ని రంగాల్లో పనిచేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన స్త్రీలు చాలామందే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నిరుత్సాహపరిచేస్తారు. నువ్వు స్త్రీవి, నువ్వు చేయలేవు, నువ్వు మహిళవి, నీకు ఈ బాధ్యత ఉంది, నువ్వుకు ఎటువంటి కట్టుబాట్లు ఉన్నాయి, ఈ ఆచార వ్యవహారాలు ఉన్నాయి, నువ్వు ఇవి చేయాలి, ఆ పని చేయాలి, పురుషులతో సమానంగా నువ్వు పని చేయలేవని వాళ్ళ సామర్థ్యాన్ని కూడా తక్కువగా అంచనా వేసి నిరుత్సాహపరచడం జరుగుతుంది. భారతదేశ వర్తమాన పరిస్థితి, వర్తమాన భవిష్యత్తు వీటన్నిటిని చూస్తే మనం జనాభా లెక్కలలో వీటన్నిటిని పరిశీలించినప్పుడు వివిధ సర్వేలలో తెలిసిన విషయం ఏమంటే కేరళ రాష్ట్రంలో తప్ప మిగతా రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం మీద స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్య కంటే తక్కువగా ఉంది. ఒక్క కేరళలోనే స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్య సమానంగా ఉంది. అంటే జననాన సమయంలో కూడా స్త్రీలు వివక్షతకు గురి అవుతున్నారని స్పష్టమవుతోంది. ఇక్కడ పుట్టిన పిల్ల ఆడపిల్ల అయితే వివక్షతకు గురి అవడం, చంపేయడం, లేకపోతే ముందుగానే ఒకవేళ లింగ నిర్ధారణ పరీక్ష చేసి ఆడపిల్ల అయితే అబార్షన్ చేయడం, చంపేయడం జరుగుతుంది. కాబట్టి పురుషుల యొక్క సంఖ్య సమానంగా లేదు. అన్ని రాష్ట్రాల్లో, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో చాలా వ్యత్యాసం ఉంది. అదేవిధంగా మహిళా అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువగా ఉంది. అధిక అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రం ఏంటిది అంటే కేరళ. కేరళలో కూడా పురుషుల్లో కంటే స్త్రీలలో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉందని సర్వేల ద్వారా వెల్లడైంది. అంటే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం అనే తేడా ఏమీ లేకోకుండా లేదు. అక్షరాస్యత విషయంలో కేరళతో సహా అన్ని రాష్ట్రాల్లో కూడా పురుషులే ఎక్కువ అక్షరాస్యత కలిగి ఉన్నారు. కాబట్టి ఈ స్త్రీల విద్య, బాలికల విద్య గురించి ప్రచారం చేయాలి. అదేవిధంగా 3 నుండి 5 సంవత్సరాల పిల్లల కోసం పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రం లేదా అంగన్వాడీ కేంద్రాలని పాఠశాల పరిధిలో స్థాపించాలి. అంటే మనకు ఆల్రెడీ ఉన్నాయి అంగన్వాడీస్, బాలవాడీస్. ఇవి మనకు ప్రాథమిక పాఠశాలకు దగ్గరలో ఉండాలి. అదే బాలికల కోసం కూడా ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సంరక్షణ కేంద్రాలని స్థాపిస్తే బాలికలు బడిలో కొనసాగేటట్లు చేయగలగవచ్చు. అంటే ఈ అంగన్వాడీ నుంచి విద్యార్థులు పాఠశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ పూర్వ ప్రాథమిక కేంద్రాల్ని మనం పాఠశాలకు దగ్గరలో 3 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికల కోసం కూడా పెడితే బాగుంటుంది. బాలికల విద్యా శాతం చాలా తక్కువగా ఉంది. అటువంటి జిల్లాల్లో సర్వశిక్ష అభియాన్ వారు ఏం చేశారంటే విద్యా కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. ఇంకా ఎక్కువగా అమలు చేయాలి. ఈ బాలికల విద్యా శాతం తక్కువగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో సర్వశిక్ష అభియాన్ వారు ఈ కార్యక్రమాన్ని ఎక్కువ చేస్తే బాగుంటుంది. అంటే లింగ పక్షపాతం చూపించకుండా సమాన అవకాశాలు అందరికీ వస్తాయి. సమాన విద్యా అవకాశాలని కనిపించాలి. సమాన అవకాశాలని చదువుకోవడానికి కల్పించినట్లు అవుతుంది. అదేవిధంగా పాఠ్యాంశాలలో లింగ వివక్షత చూపించే పాఠాలని తీసివేయాలి. ఇప్పుడు లేవనుకోండి, చాలా వరకు ఈ లింగ వివక్షత చూపించేటటువంటి పాఠాలని తొలగించాలి. ఒకప్పుడు పాఠశాల అంశాలలో కుటుంబం అంటే అమ్మ, నాన్న పని చేస్తాడు, అమ్మ ఇంటి పని చేస్తుంది అని వాక్యాలు ఉండేవి. ఇప్పుడు లేవు. ఇప్పుడు అమ్మ పని చేస్తుంది, నాన్న కూడా పని చేస్తున్నారు. అమ్మతో పాటు నాన్నతో పాటు అమ్మ ఇద్దరు సరి సమానమే. ఇటువంటి విషయాల్ని మనం పాఠ్యాంశాల్లో పొందుపరచాలి. అంటే ఇద్దరూ సమానమే, అమ్మ ఇంటి పని, నాన్న బయట పని అని విభేదం చూపకూడదు. ఇప్పుడు అమ్మ కూడా బయటకు వెళ్ళి సంపాదించుకొస్తుంది, బయట ఉద్యోగం చేస్తుంది. ఈ విధమైనటువంటి లింగ వివక్షత కలిగి ఉన్నటువంటి పాఠ్యాంశాలని తొలగించాలి. అదేవిధంగా ఉపాధ్యాయ ప్రవర్తనలో బాలికల పట్ల అనుకూల దృక్పథం, సానుకూల దృక్పథం ఉండాలి. ఈ విధంగా వాళ్ళల్లో సానుకూల దృక్పథం తీసుకురావడానికి ఉపాధ్యాయ శిక్షణ, టీచర్ ట్రైనింగ్లోనే ప్రత్యేక అంశాలని పొందుపరిస్తే బాగుంటుంది. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదు, అనుకూల దృక్పథం
కలిగి ఉండాలి అనేటటువంటి విషయాల గురించి మనం చెప్పాలి. అదేవిధంగా బలహీన వర్గాల బాలికల కోసం ప్రాథమిక విద్యాస్థాయిలో కూడా గృహవసతి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రాథమిక పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయుల నియామకం చేయాలి. ఉన్నత పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయుల నియామకం చేయాలి. మహిళలందరికీ వయోజన విద్యా సదుపాయాల్ని కల్పించాలి. బాలికల్లో జీవన నైపుణ్యాల పట్ల అవగాహన కల్పించడం చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొంతవరకు ఈ లింగ వివక్షత అన్నది తగ్గిపోతుంది. అంటే విద్య వీళ్లకు సమాజంలో మార్పు తీసుకురావడానికి తోడ్పడుతుంది, వాళ్ళల్లో కూడా మార్పు కలుగుతుంది. కాబట్టి లింగ వివక్షతకు తావు ఉండదు. కాబట్టి విద్యా సౌకర్యాల్ని కల్పించాలి. మన సమాజంలో లింగ సమానత్వం సమత్వం సాధించాలంటే ఏం చేయాలంటే స్త్రీలు కూడా పురుషులతో పాటు పురుషులతో సమానంగా విద్యను అభ్యసించగలగాలి. ఈ స్త్రీల యొక్క విద్యపై పురుషుల్లో కూడా అవగాహన కల్పించాలి. అంటే తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కుమార్తెలని పాఠశాలకు పంపించాలి. అదేవిధంగా స్త్రీలు విద్య నేర్చుకుంటామంటే వాళ్ళ వివాహమైన తర్వాత వాళ్ళని చదివించాలి. అంటే స్త్రీలు పురుషులతో సమానంగా విద్యను అభ్యసించినప్పుడే సమానమైనటువంటి విద్యా అవకాశాన్ని పొందినట్లు అవుతుంది. కాబట్టి లింగ సమానత్వం సమత్వం సాధించాలి అంటే స్త్రీల యొక్క విద్య అనేది చాలా అవసరం. ప్రతి స్త్రీకి విద్య కావాలి. స్త్రీలలో కూడా విద్య మీద ఆసక్తి కలిగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. ఇది ఎవరు చేయాలి? ప్రతి సమాజంలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బాధ్యత. విద్య నేర్చుకుంటే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి ఆత్మవిశ్వాసం వస్తుంది, ఏ విధంగా తన కాళ్ళపై తాను నిలబడగలుగుతుందో స్త్రీ చూపించగలగాలి. అదేవిధంగా స్త్రీకి సమాజంలో పటిష్టమైనటువంటి భద్రత అవసరం. భద్రతా పరంగా చాలా వరకు అన్ని ఇన్స్టిట్యూషన్లో అన్ని చోట్ల ఈ భద్రత అనేది ఉంది. కానీ ఏమవుతోంది అంటే కొన్ని సార్లు కొన్ని రకాలైనటువంటి అంశాలలో స్త్రీ తన యొక్క స్వాతంత్రాన్ని కోల్పోతుంది, లింగ వివక్షతకు గురి అవుతోంది. కాబట్టి భద్రతా పరంగా మనం అన్ని భద్రతకు సంబంధించిన విషయాలని గురించి ప్రతి సంస్థలో కూడా పాటించినట్లయితే స్త్రీకి తనపై తనకు ఆత్మవిశ్వాసం కలిగి తన పని తాను చేసుకొని ఇంటికి స్వేచ్ఛగా స్వాతంత్రంగా వెళ్ళగలుగుతుంది. కాబట్టి పాఠశాల కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులు బాలబాలికల పట్ల సానుకూల వైఖరి కల్పించాలి. వాళ్ళు సక్రమంగా పాఠశాలకు కళాశాలకు భయం లేకుండా నిర్భయంగా వచ్చి చదువుకునేటటువంటి వాతావరణాన్ని కల్పించాలి. చాలా చట్టాలు చేశారు. చాలా నిర్భయ చట్టం కానీ చైల్డ్ రైట్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటి వల్ల మనుషుల్లో కూడా చాలా వరకు మార్పు వచ్చింది. ఇప్పుడు స్వేచ్ఛగా స్వాతంత్రంగా అన్ని చోట్ల కూడా పాఠశాలలకు కళాశాలలకు విశ్వవిద్యాలయాలకు స్త్రీలు వెళ్ళగలుగుతున్నారు. సంస్థల్లో కూడా పని చేయగలుగుతున్నారు. ఇంకా సమాజంలో ఎక్కడైనటువంటి ఈ అసమానతలు ఉంటే ఈ లింగ సమానత్వం తీసుకురావాలి. సమత్వం సాధించడానికి ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి కృషి చేయాలి. ఇది ఉపాధ్యాయుల మీద ఎంతైనా బాధ్యత ఉంది. కాబట్టి పాఠశాలల్లో కూడా మనం వివక్షత చూపకూడదు. లింగ సమానత్వం అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వగలగాలి. సమాన అవకాశాలు అనేటువంటి భావన అచ్చమైన అవకాశాలు అనే భావన రెండు ఒకటి కాదు. అచ్చంగా అంటే అవకాశం కులం మతం వర్గం లింగం ప్రాంతం అనే భేదం లేకుండా అందరికీ ఇవ్వాలి. అందరికీ విద్యను కల్పించాలి. అన్ని రకాలైనటువంటి సదుపాయాల్ని అందించాలి. ఈ విధంగా విచక్షణ చూపించకూడదు. ఈ విధంగా జీవన నైపుణ్యాలు జీవనం సాంకేతికంగా సాఫీగా సాగించడానికి ప్రతి ఒక్కరూ ఆ నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలి. ఈ విధమైనటువంటి నైపుణ్యాల్ని మనం కలిగి ఉండాలి. అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి విషయాలన్నిట్లో కూడా ఏం నేర్చుకున్నామంటే కుటుంబ విద్య అందరూ తెలుసుకోవాలి, కుటుంబం గురించి తెలుసుకోవాలి, కుటుంబంలోని విలువల్ని పాటించాలి. అదేవిధంగా కౌమారులకు వాళ్లకు తగినటువంటి అన్ని విషయాలపై అవగాహన
కల్పించే సమాచారాన్ని, తగినటువంటి సమాచారాన్ని ఇవ్వాలి. అప్పుడే కౌమారులు తమ యొక్క శక్తియుక్తుల్ని కూడగట్టుకొని నైపుణ్యాల్ని పెంపొందించుకోగలుగుతారు. ఇంకా తర్వాత ఏం నేర్చుకున్నాము? లింగ వివక్షత చూపకూడదు. లింగ వివక్షత లేకుండా విద్యార్థులందరి పట్ల సానుకూల వైఖరి కలిగి ఉండాలి. బాలికల్ని చదువుకోవడానికి ప్రోత్సహించాలి, వారికి అవకాశాలని కల్పించాలి, సమానత్వం పాటించాలి, సమానమైనటువంటి అవకాశాలని అందరికీ కలిగించాలి. ఈ విషయాల గురించి ఈరోజు మనం చర్చించడం జరిగింది.